మిత్రులారా, మన సమాజపు ఆలోచనలో నుంచి ఇండియా అనే మాటను పూర్తిగా తొలగించాలని, రద్దు చేయాలని మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇటీవలి కాలంలో G20 సమావేశాలలో ఇండియా పేరు బదులు భారత్ అని రాయడం, అనేక చోట్ల శిలాఫలకాల మీద ఇండియా బదులు భారత్ రాయడం చూస్తూనే ఉన్నాం. ఒక తాజా పరిణామంగా NCERT పాఠ్య పుస్తకాలలో ఇక నుంచి ఇండియా అని ఉన్న చోటనల్లా భారత్ అని మార్చాలి అని ఒక సిఫారసు వచ్చింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT అనేది ఒక ప్రతిష్టాత్మకమైన, ప్రామాణికమైన విద్యా పరిశోధనా సంస్థ. 1961లో ప్రారంభమైన ఈ సంస్థ 1970ల నుంచి పాఠశాల పాఠ్య పుస్తకాలు రాయించి ప్రచురింపజేస్తోంది. 1970ల నుంచి వస్తున్న పుస్తకాలు 50 సంవత్సరాలుగా వెలువడుతున్న పుస్తకాలు, ముఖ్యంగా సామాజిక శాస్త్రాలలో అట్లాగే విజ్ఞాన శాస్త్రాలలో కూడా దేశంలోకెల్లా నిష్ణాతులైన మేధావుల చేత, విద్యావేత్తల చేత రచింపబడి ప్రచురింపబడుతూ ఉన్నాయి. ఈ పుస్తకాలు రాసిన వాళ్ళు ప్రధానంగా ఉదారవాద మేధావులు కనుక ఈ పుస్తకాల మీద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొదటి నుంచి కత్తి కట్టి ఉంది. మరీ ముఖ్యంగా సామాజిక శాస్త్ర పుస్తకాలు, అందులోనూ చరిత్ర పుస్తకాలు, రోమిలా థాపర్, హర్బన్స్ ముఖియా, RS శర్మ వంటి నిష్ణాతులు రాసిన పుస్తకాలు. ఈ పుస్తకాలలో భారత చరిత్ర సక్రమంగా చెప్పడం లేదు కనుక వీటిని తిరగరాయాలి అనే ఆలోచన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నది. దానిలో భాగమే, ఒకానొక అంశమే ఇవాళ మొత్తం టెక్స్ట్ బుక్స్ నుంచి, మొత్తం పాఠ్యపుస్తకాల నుంచి ఇండియా అని ఎక్కడెక్కడ ఉంటే అక్కడ తీసేసి భారత్ అని చేర్చాలి. ఇవాళ ఈ కొత్త సిఫారసు కొన్ని నెలల కింద, బహుశా 2022లో భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసింది. పాఠ్యపుస్తకాలలో ఏ మార్పులు చేయాలో సూచించండి అని అడుగుతూ. ఈ కమిటీకి అధ్యక్షుడు CI ఇసాక్ అని కేరళలో కొట్టాయంలో CMS కాలేజీలో ఒక చరిత్ర అధ్యాపకుడు. ఆయన మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్ ICHR అనే ప్రతిష్టాత్మకమైన చరిత్ర అధ్యాపకుల సంస్థ, దానిలో కూడా సభ్యుడు, నాయకుడు అయ్యాడు. ఆయన అంతకు ముందు నుంచి కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సానుభూతిపరుడుగా, ప్రచారకుడుగా ఉన్నాడు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఉన్నాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నడిపే భారతీయ విచార కేంద్రంలో అధ్యక్షుడుగా ఉన్నాడు. ఆయన నాయకత్వంలో మరొక 3 సభ్యులతో రఘువేంద్ర తన్వర్, వందనా మిశ్రా, వసంత్ షిండే అనే వాళ్లతో ఏర్పాటైన ఈ కమిటీ 3 నెలల కింద సిఫారసులు సమర్పించిందని, ఆ సిఫారసుల మీద ఇంకా ఏ నిర్ణయము తీసుకోలేదని ఇవాళ NCERT చెప్తున్నది. కానీ ఆ సిఫారసులు ఇప్పుడు బయటపడ్డాయి. సిఫారసుల్లో ప్రధానమైనది, మొట్టమొదటిది ఇంతకుముందే చెప్పినట్టు ఇండియా అని ఉన్న చోటల్లా భారత్ అని మార్చాలి. అట్లాగే ఇంతకాలము చరిత్రలో ప్రాచీన చరిత్ర, మధ్యయుగాల చరిత్ర, ఆధునిక చరిత్ర అని 3 విభాగాలు చేశారు. ఇక నుంచి ప్రాచీన చరిత్ర అనే మాట తీసేసి, ఏన్షియంట్ హిస్టరీ అనే మాట తీసేసి, దాని స్థానంలో క్లాసికల్ హిస్టరీ అంటే సాంప్రదాయిక చరిత్ర అనే భాగం చేర్చాలి. ఇక నుంచి దాన్ని ప్రాచీన చరిత్ర అనకుండా సాంప్రదాయిక చరిత్ర, ప్రామాణిక చరిత్ర అనాలి అని కొత్త సిఫారసు చెప్తూ ఉంది. అట్లాగే అన్ని సామాజిక శాస్త్రాల, బహుశా విజ్ఞాన శాస్త్రాల కూడా కావచ్చు, అన్ని పాఠ్య పుస్తకాల పాఠ్య ప్రణాళికలలో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, భారతీయ జ్ఞాన వ్యవస్థ అనే ఒకటి చేర్చాలి అని కూడా ఈ సిఫారసు చేసింది. దీనివల్ల ఏం జరగబోతుంది, భవిష్యత్తులో ఏం రాస్తారు ఊహించవలసిందే తప్ప ఇప్పటి వరకు జరిగిన కొన్ని పరిణామాలను బట్టి ఇది ఎట్లా ఉండబోతుందో అర్థమవుతుంది. అది మాత్రమే కాదు, ఇప్పుడు భారత్ను సమర్థించుకోవడానికి ఈ ప్యానెల్లో, ఈ ఉన్నత స్థాయి బృందంలో ఉన్న ఒక పురాతత్వ శాస్త్రవేత్త వసంత్ షిండే, ఆయనను పత్రికల వాళ్ళు ఎందుకు ఈ మార్పు చేయాలనుకుంటున్నారు, ఇండియా నుంచి భారత్ ఎందుకు అని అడిగినప్పుడు ఆయన అన్న మాట చూస్తే ఈ మార్పు ఎట్లా జరగబోతుందో అర్థమవుతుంది. ఆయన ఏమన్నాడంటే, 7000 సంవత్సరాల కింద రాయబడిన విష్ణు పురాణంలో భారత్ అనే మాట ఉంది.
అందువల్ల ఆ మాటే ప్రామాణికం, ఇండియా అనేది తర్వాత వచ్చిన మాట కనుక అది పెట్టము అని ఆయన అన్నాడు. ఇది పచ్చి అబద్ధపు చరిత్ర, పచ్చి అబద్ధం. విష్ణు పురాణం గురించి, విష్ణు పురాణం ఎప్పుడు రాయబడింది అని చాలా పరిశోధన జరిగింది. దాదాపుగా 18 పురాణాలు అంటారు, 18 పురాణాలు, వాటిల్లో ఒకటి విష్ణు పురాణం. ఇది ఎప్పుడు రాయబడింది అని భాషాపరంగా, సాహిత్యపరంగా, సమకాలీన ఆధారాల పరంగా అనేక మంది, ఒక్కళ్ళు కాదు, కనీసం 10 మంది జాతీయ అంతర్జాతీయ చరిత్రకారులు, ప్రామాణిక శాస్త్రవేత్తలు దాని మీద పరిశోధన చేశారు. విన్సెంట్ స్మిత్, సివి వైద్య, మారిస్ హింటర్విన్స్, ఆర్సి హజ్రా, ఆర్ దీక్షితార్, రాయ్, హెచ్హెచ్ విల్కిన్సన్, వెండీ డోనిగర్ వంటి అనేక మంది తేల్చి చెప్పింది ఏమంటే అది క్రీస్తు పూర్వం 700 కన్నా వెనక ఉండడానికి వీల్లేదు. క్రీస్తు శకం 11వ శతాబ్దం దాకా కూడా ఉండవచ్చు. ఇప్పుడు క్రీస్తు శకం అని మాట వాడడం లేదు, సాధారణ శకం అంటున్నారు. పోనీ సాధారణ శకానికి ముందు 7వ శతాబ్దికి మించి ఉండడానికి వీల్లేదు. సాధారణ శకంలో 11వ శతాబ్ది వరకు కూడా అది రాసే అవకాశం ఉంది అని ఈ విద్యావేత్తలు, పండితులు అందరూ తేల్చి చెప్పారు. 7000 ఏళ్ల కింద రాయబడింది అని దానికి ఒక ప్రామాణికతను, దానికి ఒక ప్రాచీనత్వాన్ని, దానికి ఒక గౌరవాన్ని ఆపాదించడానికి ఇవాళ ఈ కమిటీ సభ్యులు ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి 7000 సంవత్సరాల కింద లిపి లేదు, రచన లేదు. 5000 సంవత్సరాల కింద ఉండిన లిపినే ఇప్పటికీ మనం కనిపెట్టలేదు. అటువంటి చోట 7000 సంవత్సరాల కింద అని దానికి ఒక ప్రాధాన్యతను ఇవ్వడం పూర్తిగా అబద్ధం. ఈ ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా మళ్ళీ ఒకసారి సంఘ్ పరివార్ ఏ భావజాల ప్రచారాన్ని చేయదలుచుకున్నదో, లేదా ఏ భావజాల ప్రచారాన్ని అడ్డుకోదలుచుకున్నదో అటువంటి ప్రయత్నంలో భాగమే ఇది. అయితే ఇది ఇవాళ ఇక్కడే ప్రారంభం కాలేదు. కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే 1979లో జనతా పార్టీ ప్రభుత్వం రోజుల్లో అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తరఫున ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలలో మార్పులు చేయాలి, ఇవి దేశద్రోహకరంగా ఉన్నాయి, చరిత్రను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి అని ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చారు. ఆ విజ్ఞాపన పత్రం దాదాపుగా అప్పటికప్పుడే బుట్టదాఖలైపోయింది, దాన్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ దాని ప్రభావం ఆ తర్వాత కాలంలో ఉంది. అప్పుడే ఆర్ఎస్ శర్మ రాసిన ఒక భారత ప్రాచీన చరిత్ర పుస్తకాన్ని మార్పులు చేయమని అడిగారు. ఆయన ఆ మార్పులు చేయడానికి అంగీకరించలేదు. తర్వాత అది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ అచ్చు వేసింది. అప్పటి నుంచి ప్రారంభమై కేంద్ర ప్రభుత్వంలో ఇది సాధించలేకపోయిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠ్యపుస్తకాలను మార్చడం ప్రారంభించారు. ఈ పని అప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతూ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో మొదటి మార్పు దగ్గర నుంచి 2017, 2019, 2022 ఇప్పటికి 3 సార్లు పుస్తకాలలో మార్పులు చేశారు. 182 పాఠ్యపుస్తకాలను మార్చేశారు. 1334 మార్పులు చేశారు. ఇదంతా ఏదో పాఠ్యపుస్తకాలు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులకు సంబంధించిన విషయం కాదు, మన పిల్లలందరూ చదువుకునేది. పైగా ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు చాలా ప్రామాణికమైనవని ఈ దేశంలో పోటీ పరీక్షలకు చదివే వాళ్ళందరూ, ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్ చదివే వాళ్ళు ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకాలు చదువుతారు. ఆ పాఠ్యపుస్తకాలలో అంటే భవిష్యత్ తరాన్ని తయారు చేసే, భవిష్యత్ తరం మనసులో ఆలోచనలు నింపే, ఆలోచనలు ప్రేరేపించే, మన చరిత్ర గురించి, మన సంప్రదాయం గురించి చెప్పే విషయాలను మసిపూసి మారేడుకాయ చేయాలని, తారుమారు చేయాలని సంఘ్ పరివార్ ప్రయత్నం చేస్తుంది. ఎటువంటి మార్పులు చేశారో 2022 మార్పులు, లేదా 2017 మార్పులు, 2019 మార్పులు, 2022 మార్పులు కలిపి కొన్ని మచ్చుకు చూడండి. నిజానికి 1334 మార్పులు ఒక్కొక్కటి పరిశీలిస్తే మన పాఠ్యపుస్తకాలను, అంటే మన పిల్లల మెదళ్లను ఎట్లా ప్రభావితం చేయబోతున్నారు, మన పిల్లల మెదళ్లలో ఎట్లా విషం కూరబోతున్నారు అర్థమవుతుంది. 12వ తరగతి చరిత్ర పాఠ్యపుస్తకంలో మొఘల్ పాలన 16-17 శతాబ్దాలు పూర్తిగా తొలగించారు. అంటే చరిత్ర హఠాత్తుగా 15వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దంలోకి వచ్చేస్తుంది. ఇది సాధ్యమా? ఇది అవసరమా? ఇది పిల్లల మనసుల మీద ఎటువంటి ప్రభావం వేస్తుంది? హఠాత్తుగా ఒక 200-300 సంవత్సరాల చరిత్ర ఉండదు, తొలగించేశారు. కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్ అనే అధ్యాయం తొలగించారు. సమకాలీన ప్రపంచ రాజకీయాలు
పిల్లలు అర్థం చేసుకోవాలి కదా, అది తొలగించారు. కోల్డ్ వార్ ఎరా, సోవియట్ యూనియన్కు అమెరికాకు మధ్య 1950లో 60లో ఒక ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. ఈ ప్రచ్ఛన్న యుద్ధం గురించి అధ్యాయం తొలగించారు. ప్రపంచ రాజకీయాలలో అమెరికా ఆధిపత్య పాత్ర అని ఒక అధ్యాయం ఉండింది, ఆ అధ్యాయం తొలగించారు. ఇవన్నీ ప్రపంచ చరిత్రకు సంబంధించి ఇతర దేశాలకు సంబంధించినవి అనుకుంటే, భారతదేశంలోనే ఎమర్జెన్సీకి సంబంధించిన అధ్యాయం ఎత్తేశారు. గుజరాత్ మారణకాండకు, గుజరాత్ కల్లోలాలకు సంబంధించిన అధ్యాయం ఎత్తేశారు. 11వ తరగతి పాఠ్యపుస్తకంలో సెంట్రల్ ఇస్లామిక్ ల్యాండ్స్, మధ్య ఆసియాలో దేశాల గురించిన కథనాన్ని తొలగించారు. కన్ఫ్రాంటేషన్ ఆఫ్ కల్చర్స్, వేరువేరు సంస్కృతులు ఎట్లా భారతదేశంలో పోటీ పడ్డాయి, ఒకదానితో ఘర్షణ పడ్డాయి, ఆ ఘర్షణలో నుంచి ఒక కొత్త సంస్కృతి ఎట్లా ఆవిర్భవిస్తూ వచ్చిన అధ్యాయాన్ని తొలగించారు. ఇంకా విచిత్రంగా 11వ తరగతి పాఠ్యపుస్తకంలో పారిశ్రామిక విప్లవం అనే అధ్యాయం తొలగించారు. యూరోప్లో జరిగిన పారిశ్రామిక విప్లవం 14-16 శతాబ్దాలలో ఎన్ని మార్పులు తెచ్చింది, శాస్త్ర విజ్ఞానంలో అనేక పరికరాలు కనిపెట్టడంలో, ఉత్పత్తి పెంచడంలో ఈ పారిశ్రామిక విప్లవం గురించి అధ్యాయమే లేకుండా చేశారు. 8వ తరగతి పాఠ్యపుస్తకంలో ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వాతంత్ర్యం తర్వాత భారత చరిత్ర ఏమిటి అనే అధ్యాయం తొలగించారు. 10వ తరగతి పాఠ్యపుస్తకంలో డెమోక్రసీ అండ్ డైవర్సిటీ, వైవిధ్యము ప్రజాస్వామ్యము అనే అధ్యాయం తొలగించేశారు. పాపులర్ స్ట్రగుల్స్ అండ్ మూమెంట్స్, ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు అనే అధ్యాయం తొలగించారు. ఛాలెంజెస్ టు డెమోక్రసీ, ప్రజాస్వామ్యానికి సవాళ్ళు ఏమిటి అనేది తొలగించారు. ఇవి పైకి చూస్తే ఏవో కొన్ని అధ్యాయాలు తొలగించారు అనిపించవచ్చు, కానీ కొంచెం లోతుల్లోకి వెళ్ళి చూస్తే 12వ తరగతి పాఠ్యపుస్తకంలో గాంధీజీ హత్య గురించిన అధ్యాయంలో గాడ్సే ప్రస్తావనలు తొలగించారు. గాడ్సే ఒక హిందూ తీవ్రవాద సంస్థలో సభ్యుడుగా ఉండేవాడు, ఒక హిందూ తీవ్రవాద సంస్థ నడిపే పత్రికకు సంపాదకుడుగా ఉండేవాడు. ఆయన మహారాష్ట్ర బ్రాహ్మణుడు అనే ఈ పదాలన్నీ తొలగించి గాంధీని ఎవరు చంపారో తెలియకుండా, గాంధీ చంపిన వారి పేరు కూడా లేకుండా అధ్యాయాన్ని తిరగరాశారు. గాంధీజీ హత్య తర్వాత గాంధీజీ హత్యకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కారణమని అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తక్షణమే జనవరి 30న గాంధీ హత్య జరిగింది 1948, ఫిబ్రవరి 3వ తేదీన ఆర్ఎస్ఎస్ను నిషేధించారు. అసలు ఆర్ఎస్ఎస్ నిషేధం గురించి, గాంధీ హత్య గురించి, ఆర్ఎస్ఎస్ నిషేధం గురించి ఆ పేరాను మొత్తం తిరగరాశారు. గాడ్సే ప్రస్తావనలు లేకుండా చూశారు. 7వ తరగతి పాఠ్యపుస్తకంలో మొఘల్ చక్రవర్తుల సాధించిన విజయాలు, కళలో, వాస్తు నిర్మాణంలో, సంగీతంలో, అనేక రంగాలలో, నీటిపారుదలలో, పన్నుల సేకరణలో, అనేక రంగాలలో వాళ్ళు సాధించిన, వాళ్ళు ప్రవేశపెట్టిన అంశాలు ఉన్నాయి. వాటి గురించి ఏ ప్రస్తావన లేకుండా చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పీరియాడిక్ టేబుల్, రసాయన శాస్త్రం చదువుకునే వాళ్లకు, విజ్ఞాన శాస్త్రాలు చదువుకునే వాళ్లకు చాలా కీలకమైన ఆవర్తన పట్టిక. మనం నిత్యము వాడే ప్రపంచంలో ఉన్న మూలకాలు, ఆ మూలకాల ఆవర్తన సంఖ్య ఎంత, వాటి లక్షణాలు ఏమిటి చెప్పే పీరియాడిక్ టేబుల్ను తొలగించారు. చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతం తొలగించేశారు. అంటే మొత్తంగా పిల్లలకు ఏమి చెప్పాలి, పిల్లల విజ్ఞాన వికాసాలను పెంచడం ఎట్లా, అది 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు లేత మనసులలో ఎటువంటి విజ్ఞానాన్ని, ఆలోచన స్పృహను ప్రేరేపించాలి అనే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టి, వాళ్లకు కేవలం అబద్ధాలు చెప్పడం, నిజాలు చెప్పకుండా ఉండడం, తప్పుడు చరిత్ర చెప్పడం, తప్పుడు భావాలు కల్పించడం ప్రధానమైన అంశంగా తీసుకున్నారు. అందువల్లనే ఇవాళ ఈ ప్యానెల్, హై కమిటీ ప్యానెల్ రికమెండేషన్లు రాగానే చాలామంది వ్యాఖ్యాతలు హాస్యాస్పదంగా ఇక నుంచి పాఠ్యపుస్తకాలు, చరిత్ర, సామాజిక శాస్త్రాలు అక్కర్లేదు, వాట్సప్ యూనివర్సిటీ ఏమి చెప్తే అది పెడితే సరిపోతుంది, వాట్సప్లో వచ్చే సందేశాలే ఇక నుంచి పాఠ్యపుస్తకాలు అవుతాయి అని రాశారు. అంటే భారత విద్యా వ్యవస్థ ఎంత హాస్యాస్పద స్థితికి చేరిందో, చేరుతున్నదో ఒక్కసారి ఆలోచించండి.